క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనుదిన వాహినిలోని 5 వేళ్ల ప్రార్థన అనే పాఠ్యభాగాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన అనేది ఒక సూత్రము కాదు, అది దేవునితో సంభాషణ. అయితే కొన్నిసార్లు మన ప్రార్థన సమయాన్ని నూతనపరచుకోవడం కొరకు మనం ఒక పద్ధతిని ఉపయోగించవలసిన అవసరం ఉంది. కీర్తనలతో లేదా వాక్య భాగాలతో లేదా ప్రభు మనకు నేర్పిన ప్రార్థన మాదిరిగా లేదా ఆరాధన, పశ్చాత్తాపం, కృతజ్ఞత మరియు విజ్ఞాపన పద్ధతిలో మనం ప్రార్థన చేయవచ్చు. పరిశుద్ధ గ్రంథంలోని అనేక లేఖన భాగాలు ఇతరుల కొరకు ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తుంది. ఇతరుల కొరకు ప్రార్థించుటలో మార్గదర్శకంగా ఉపయోగపడే ఈ 5 వేళ్ల ప్రార్థన నాకు సహాయపడినట్టు మీకును సహాయపడుతుందని ఉద్దేశిస్తున్నాను. ఈ 5 వేళ్ల ప్రార్థన 5 అంశాల ప్రార్థనను సూచిస్తుంది. మన చేతులను ముడిచినప్పుడు దగ్గరగా ఉండేది బొటనవ్రేలు. కాబట్టి మీరు ప్రేమించే వారి కొరకు, సన్నిహితుల కొరకు, శ్రేయోభిలాషుల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క వాక్య భాగాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాల్లో మనం గమనించగలం. రెండవదిగా ఉండేది చూపుడు వేలు. అది చూపిస్తుంది. కాబట్టి మనకు బోధించే వారి కొరకు, దైవ సేవకుల కొరకు, ఉపదేశకుల కొరకు, సండే స్కూల్ టీచర్స్ కొరకు ప్రార్థన చేయాలి. ఈ వాక్య భాగంలో తెస్సలోనికీయులకు రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనించగలం. మూడవదిగా అన్నిటికంటే పొడవైనటువంటి వ్రేలు. కాబట్టి నీపై అధికారులుగా ఉన్న వారి కొరకు, అనగా మన దేశము లేదా ప్రాంతీయ నాయకుల కొరకు, మనం పనిచేసే స్థలంలో ఉన్న అధికారుల కొరకు, యజమానులుగా ఉన్న వారి కొరకు ప్రార్థించమని ఈ వేలు గుర్తు చేస్తూ ఉంది. ఈ యొక్క వాక్య భాగం మనం గమనించినట్లయితే తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం గమనించగలం. 4వ వేలు సాధారణంగా బలహీనంగా ఉంటుంది. అంటే కష్టాల్లో ఉన్న వారి కొరకు లేదా శ్రమ పడుతున్న వారి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది. ఈ యొక్క వాక్య భాగము మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనంలో మనం గమనించగలం. చివరిగా 5వ వేలు మన చిటికెన వేలు. ఈ వేలు దేవునితో మన వ్యక్తిగత స్థితిని జ్ఞాపకం చేస్తుంది. దేవుని గొప్పతనం ముందు మన అల్పత్వాన్ని గుర్తు చేసి ఆయన ముందు తగ్గించుకోమని సూచిస్తుంది. మనకు కావలసిన ప్రతి అవసరతలను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నటకు సహాయపడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-19 వచనాలు మీరు చదివినట్లయితే ఈ వాక్య భాగాలు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తాయి. ప్రార్థనలో మనం ఏ పద్ధతిని పాటించినప్పటికీ మనం మాట్లాడేది మన పరలోకపు తండ్రితోనే కదా. ప్రార్థనలో ప్రాముఖ్యమైనది మన మాటలు కాదు, మన హృదయ స్థితి. మన మనసులో ఏముందో ఆయన వినాలనుకుంటున్నాడు. ప్రార్థిద్దాం, ప్రతిఫలాన్ని ఆశిద్దాం. ఈ ప్రార్థన ప్రభు మనందరికీ నేర్పించునుగాక. ఆమేన్.